హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 15. సిద్ధార్థ్ మాత్రం అప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఆ ఆర్టిస్ట్లో మాట్లాడిన మాటలకి, రాజ్ చెప్పిన మాటలకి, ఇప్పుడు శశికి రిలేటెడ్ అయిన వాళ్ళు కూడా తమ మధ్య ఉన్న రిలేషన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడడంతో సిద్ధార్థ్ నిజంగానే ఆ టైంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు. తనని ఎవరైనా సింగిల్ వర్డ్ అంటేనే బేర్ చేయని సిద్ధార్థ్ శశి కోసం తను అంటున్నా బేర్ చేశాడు. కానీ శశిని అంటుంటూ ఉంటే తీసుకోలేకపోయాడు సిద్ధు. అప్పటికే ఆ టైంలో శశిని ఆ మాటలకి దూరం చెయ్యాలి అని థాట్తో మాత్రమే శశికి తాళి కట్టాడు సిద్ధార్థ్. అందుకే వాళ్ళు వెళ్ళిపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ అప్పటి వరకు పట్టుకుని ఉన్న శశి హ్యాండ్ని వదిలి ఛ అని అంటూ వెళ్ళిపోయాడు. అమర్కి శశి పొజిషన్ చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకపోతూ ఉంటే శశి వినడం లేదు అని తెలిసినా ఇక్కడే ఉండి శశి నేను వచ్చేస్తాను అంటూ అమర్కి సిద్ధార్థ మీద కోపం వస్తూ ఉంటే అతని అతని కోసం అని బయటికి రాగానే సిద్ధార్థ్ కారులో వెళ్తూ ఉండడం చూసి ఫాలో అయిన అమర్కి సిద్ధార్థ్ కార్ మిస్సింగ్ అవడంతో పాటు సిద్ధార్థ్ మొబైల్ నెంబర్ కూడా రీచ్ అవ్వకపోవడంతో ఇలాంటి సిచ్యువేషన్లో శశిని అలా ఒంటరిగా ఉంచాలి అంటే బాధగా అనిపించినా సరే ఇప్పుడు ఆ బాధకి ముందు కేవలం సిద్ధార్థ్ మాత్రమే అవ్వగలడు అన్న నమ్మకంతో సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఎస్టిమేషన్ వేస్తూ వెతుకుతూ ఉన్నాడు మన అమరు. కానీ అమర్ ఆలోచనలకి భిన్నంగా సిద్ధార్థ్ శశి పడుతున్న బాధకి కనెక్టివిటీగా తన హార్ట్ రెస్పాండ్ అవుతుంది అని అర్థం చేసుకోలేని సిద్ధార్థ్ ఆ పెయిన్ ని చాలా చిరాగ్గా ఫీల్ అవుతూ ఉండగానే తన గర్ల్ ఫ్రెండ్స్ లో ఒకరైన అమ్మాయి సిద్ధార్థ్ కి కాల్ చేసి మీట్ అవుదామని చెప్పడంతో సిద్ధార్థ్ ఇంటికి వెళ్ళేవాడు కాస్త యూటర్న్ తీసుకుని తన గెస్ట్ హౌస్ వైపుకి వెళ్ళిపోయాడు. తన బాధని తీర్చే అమ్మాయి, తన ప్రాణంగా మారబోయే అమ్మాయి, తన కోసం చివరకు ప్రాణాలు ఇచ్చే స్టేజ్ కి తను ప్రేమించే అమ్మాయిని ఇప్పుడు తన వల్లే ఆ ప్రాణం ఎలాంటి చలనం లేకుండా ఉంది అని తెలుసుకోలేని సిద్ధార్థ్ తన ఎంజాయ్మెంట్ వైపుకు అడుగులు వేశాడు. అది కూడా ఇలాంటి టైంలో శశిని వదిలేసి సిద్ధార్థ్ గెస్ట్ హౌస్ లో ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేయని అన్నారు. సిద్ధార్థ్ కోసం సిటీ మొత్తం వెతుకుతూనే ఉన్నాడు. ఇంకందరూ వెళ్ళిపోవడంతో శ్యామ్, ప్రసాద్ రాక వల్ల శశి సిద్ధార్థ్కి పూర్తిగా దూరం అవుతుంది అనుకుంటే ఇలా ఎప్పటికే విడిపోని బంధంలో నిలిచిపోవటం చూసిన మోన ఏమీ చేయలేక ఇక అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయింది. బాగా అయ్యింది మోనాకి. అమర్ అక్కడి నుండి ముందుగానే అందరినీ పంపించేయడంతో అక్కడ ఇప్పుడు శశి ఒకతే మిగిలిపోయింది, ఎవరూ లేరు. శశి ఇంకా సిద్ధార్థ్ చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయింది. ఎందుకంటే రాముడు అనుకుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. తన బ్రెయిన్ ఎంతలా డిస్టర్బ్ అయ్యింది అంటే అట్లీస్ట్ సిద్ధార్థ్ తాళి కడుతుంది కూడా నోటీస్ చేయలేనంతగా అంతలా తన బ్రెయిన్ స్టక్ అయిపోయింది. ఇంతలో ఆ బాధను పంచుకోవడానికి మేమున్నామంటూ సన్నగా మొదలైన వర్షం శశి మనసులో ఆలోచనలను గంభీరంగా మారిపోయాయి. ఏ ఆలోచన తన దరి చేరకుండా నుంచున్న శశి వర్షపు చినుకుల తడికి అప్పుడే జస్ట్ ఈ లోకంలోకి వచ్చినట్టు ఒక్కసారిగా మళ్ళీ చుట్టూ చూసుకుని పదే పదే సిద్ధార్థ్ నాకు ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేవు, నేను అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాను అని అంటూ చెప్పిన తన మాటల్ని శశి చెవిలో ఇంకా ఇంకా వినిపిస్తూ ఉంటే అప్పటికే నిజాన్ని బ్రెయిన్ వరకు చేరవేయటం శశి ఒక్కసారిగా ఇక నిజాన్ని తట్టుకోలేక పెద్దగా ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అలానే మోకాళ్ళ మీద కూర్చుని వర్షంలో పెద్దగా ఏడుస్తూ ఉండగానే శశితో సిద్ధార్థ్ పరిచయం నుండి ఇప్పటి వరకు జరిగింది మొత్తం ఫ్లాష్ లా తన మైండ్లోకి రన్ అవడంతో ఎంత రాక్ హార్టెడ్ పర్సన్ అయినా సరే ఎదురుగా ఉంటే వాళ్ళ మనసు కూడా కరిగే అంతలా ఏడుస్తూ ఉంది. లాస్ట్ లో సిద్ధార్థ్ తాళి కట్టి వెళ్ళడంతో ఆ తాళిని పట్టుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం గా అనిపిస్తున్నా సరే పట్టించుకోకుండా నేను ఇంట్లో వాళ్ళు కొట్టిన దెబ్బలతో పాటు ఈ రోజు మనసుకి తగిలిన దెబ్బతో శశి నిజంగానే చాలా వీక్ అయిపోవడంతో ఏడుస్తూనే ఆ తాళిని తన గుప్పెట్లో ఉంచి అన్కాన్షియస్ అయిపోయింది.
ఆ మూసి ఉన్న కళ్ళ వెనుక కూడా సిద్ధార్థ్ రూపం మాత్రమే నిలిచిపోవడంతో వర్షంలో కనిపించని శశి కన్నీళ్లు ఇంకా కిందకి జారుతూనే ఉన్నాయి. తన కోసం శశిరేఖ అంతటి పెయిన్ ని తీసుకుంటుంది అని అర్థం చేసుకోలేని సిద్ధార్థ్ ఆ పెయిన్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఆనందంలో తను ఉండిపోయాడు. మరి సిద్ధు శశి ప్రేమను అసలు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో. అమర్ ఎంత ట్రై చేసినా కానీ సిద్ధార్థ్ గురించి తెలియకపోవటంతో పడుతున్న వర్షాన్ని చూసి మళ్ళీ అమర్కి శశి గుర్తుకు రావటంతో మళ్ళీ శశి కోసం వెంటనే కంగారుగా బయలుదేరాడు. కానీ హెవీ రెయిన్ వల్ల ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాడు. అమర్ ఇక అసహనంగా ఫీల్ అవుతూ సిద్ధు ఎక్కడ ఉన్నావురా అని అనుకుంటూ ఉండిపోయాడు. గెస్ట్ హౌస్ కి వచ్చిన సిద్ధార్థ్కి తన ఎదురుగా తన కోసమే స్మైల్ తో ఎదురు చూస్తున్న అక్కడ అమ్మాయిని చూడగానే చాలా బలవంతంగా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అన్న థాట్ ని ఆపేసి అక్కడే నిలబడ్డాడు సిద్ధార్థ్. ఇంతలో సిద్ధార్థ్ ముందుకు రాకపోవడంతో తనే ముందుకు వచ్చి ఏంటి హీరో లేట్ ఏంటి అని అంటూ ఆ అమ్మాయి ముందుకు ఒక అడుగు వేయగానే సిద్ధార్థ్ వెనక్కి తిరగకుండానే కేవలం హెడ్ మాత్రం టర్న్ చేసి చాలా యాంగర్ మోడ్ లో కానల్ లుక్తో నేను నో అని ఒకసారి చెప్పానంటే నాకు వద్దు అని మాత్రమే కాదు, నాకు ఇష్టం లేకుండా నా వరకు వస్తే ఐ విల్ షో దెమ్ ఆల్ అని అక్కడి నుండి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి సిద్ధార్థ్ చూపుకి వెనక్కి తగ్గడంతో సిద్ధార్థ్ వార్నింగ్ కి సిద్ధార్థ్ వెళ్ళగానే పట్టిన చెమటలు తుడుచుకుని సిద్ధార్థ్ ని ఎలాగైనా శశిరేఖ థాట్ నుండి డైవర్ట్ చేయమని పంపిన మోనాల్ కి కాల్ చేసి సిద్ధార్థ్ ని డైవర్ట్ చేయటం తన వల్ల మాత్రమే కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకో సిద్ధార్థ్ ఇప్పుడు ఆ రిలేషన్ కి రెడీగా లేకపోవటం మాత్రమే కాదు, ఏదో డిస్టర్బెన్స్ లో ఉన్నాడు. ఆ డిస్టర్బెన్స్ ఎలా వచ్చిందో అలా దూరం అవటమే తప్ప సిద్ధార్థ్ ని ఆ థాట్స్ నుండి ఎవరూ బయటకు తీసుకురాలేదు. ఒకవేళ నువ్వు కూడా ట్రై చేద్దామని ఆ ఫీలింగ్ తో అతను ముందుకు రాకు, అర్థమైందా? నేను జస్ట్ టచ్ చెయ్యాలి అని చూసినప్పుడే తన యాంగల్ లెవెల్ ని బలవంతంగా కంట్రోల్ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా తన పేషెన్సీ లెవెల్ ని టెస్ట్ చేసి ఆ కోపాన్ని కంట్రోల్ లేకుండా తెప్పించొద్దు అని అంటూ తనకి అనిపించిన అడ్వైస్ ఇచ్చి అక్కడ నుండి సెకండ్స్ లో వెళ్ళిపోయింది. శశిని వదిలేసి వెళ్ళిన సిద్ధార్థ్ కి శశి థాట్స్ అస్సలు రాకుండా కొంచెం కష్టంగా అనిపించిన సిద్ధార్థ్ ని శశి థాట్స్ ని డైవర్ట్ చేయడానికి తన ఫ్రెండ్ సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ అయిన అమ్మాయితో ప్లాన్ చేసింది. కానీ అది కూడా ఫ్లాప్ అవడంతో ఎలా సిద్ధార్థ్ థాట్స్ శశి వైపుకి వెళ్లకుండా ఆపాలో అర్థం కాక ప్రెజెంట్ సిద్ధార్థ్ శశి దగ్గర లేడు అని తనకు తాను నచ్చ చెప్పుకుని ఆగిపోయింది. కారులో ఇంటికి రిటర్న్ అవుతున్న సిద్ధార్థ్ కి టైం పెరిగే కొద్దీ ఇంకా ఇంకా మనసు భారంగా అనిపిస్తూ ఉంటే ఇంకా కార్ డ్రైవింగ్ చేయలేక కార్ ని పక్క కాపి కళ్ళు మూసుకుని స్టీరింగ్ మీద వాలిపోయాడు. అలా కళ్ళు మూసుకున్నాడో లేదో ఆ కనుపాపుల్లో నిలిచిన శశి రూపంతో పాటు తను తాళి కట్టడం కూడా కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచి డామిట్ శశిని అలా ఎలా వదిలేశాను అని అనుకుంటూ సెకండ్ కూడా ఆగకుండా కార్ స్టార్ట్ చేసి అప్పటి వరకు పెయిన్ లో అబ్జర్వ్ చేయని తనకి చాలా హెవీగా వస్తున్న రెయిన్ ని చూసి ఇక చాలా టెన్షన్ పడుతూ ఓ గాడ్ తనని సేఫ్ గా ఉంచు అని అనుకుంటూ జరిగిన సిచ్యువేషన్ కి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు తనని యాక్సెప్ట్ చేయరన్న థాట్ కూడా మైండ్ లోకి చేరడంతో ఎలా డ్రైవ్ చేస్తున్నాడో తెలియనంతగా ఎప్పుడు స్పీడ్ లిమిట్ క్రాస్ చేయని తను ఫస్ట్ టైం శశి కోసం తను పెట్టుకున్న రూల్ ని బ్రేక్ చేశాడు. అక్కడ నుండి అందరూ వెళ్ళిపోయిన ఫ్యూ మినిట్స్ లోనే అన్కాన్షియస్ అయిన శశి మనసులో ఉన్న బాధకి పెయిన్తో తల్లడిల్లిపోతూ పైనున్న వర్షానికి అంత వర్షానికి కింద వాటర్ ఫ్లోటింగ్ కి అలానే తడిచిపోతూ ఉంది. సిద్ధార్థ్ ఆ స్పాట్ లోకి ఎంటర్ అవ్వగానే అప్పటికే చాలా సేపటి నుండి కాల్ ట్రై చేస్తున్న అమర్కి కాల్ కనెక్ట్ అవడంతో రే ఎక్కడున్నావు అని అనగానే సిద్ధార్థ్ తనున్న ప్లేస్ చెప్పడంతో అమర్ కూడా దగ్గరగానే ఉండడంతో అమర్ ఆన్సర్ ఇవ్వకముందే అప్పటికే వర్షంలో కాల్ మాట్లాడుతూ అక్కడికి వచ్చిన సిద్ధార్థ్కి శశిని అలా ఎవరు లేని దానిలా పడిపోయి ఉండడం చూసి మొదటిసారి తెలియకుండానే సిద్ధార్థ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు కూడా సిద్ధార్థ్ శశిని అలాంటి సిచ్యువేషన్ లో చూసి సెకండ్ కూడా ఆగకుండా శశిని చేతుల్లోకి తీసుకుని శశిని
తడుతూ పిలుస్తున్నా కానీ తనలో ఎలాంటి చలనం లేకపోవడంతో కంగారుగా తనని తీసుకుని స్టార్ట్ అయ్యాడు. అప్పటికే హెవీ రెయిన్ వల్ల హాస్పిటల్ రూట్స్ అన్ని బ్లాక్ అవడంతో డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతవరకు ఈ అమ్మాయిని కూడా ఇంటి వరకు రానివ్వని సిద్ధార్థ్ మొదటిసారి శశిని ఎత్తుకుని ఆ ఇంట్లోకి అయితే అడుగు పెట్టేశాడు. సిద్ధార్థ్ శశిని బెడ్ మీద పడుకోబెట్టి శశి ఫేస్ వైపుకు చూడగానే నిన్న తగిలిన దెబ్బ మీద ఇంతకు ముందు శశి కింద పడినప్పుడు దాని మీద తగలడంతో బ్లీడింగ్ అవుతూ కనిపించడంతో కంగారుగా పక్కనే హ్యాండ్ పెట్టగానే చేతికి చాలా వేడిగా తగలడంతో వెంటనే హ్యాండ్ వెనక్కి తీసుకుని డ్యామ్ ఇంత ఫీవర్ వచ్చింది అని మరింత టెన్షన్ గా ఫీల్ అవుతూ అప్పటికి కూడా ఇంకా వెట్ క్లాత్ లోనే ఉండడంతో అవి ఎక్కడికక్కడ అతుక్కుపోయి ఓని కూడా జరిగి ఉండడంతో నార్మల్ గానే చూపు పక్కకి తిప్పేసి ఫస్ట్ నుదురు దగ్గర బ్లడ్ కాకుండా కాటన్ పెట్టి బయట ఉన్న మేన్ని పిలిచి తన డ్రెస్ మార్చమని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. కానీ 2 మినిట్స్ కూడా శశిని అలాంటి సిచ్యువేషన్ లో వదిలి ఉండలేక డోర్ కొట్టడం స్టార్ట్ చేశాడు. సిద్ధార్థ్ చేస్తున్న హడావిడికి ఆ మెయిడ్ కూడా త్వరగానే డ్రెస్ చేంజ్ బయటకు వచ్చిన వెంటనే సిద్ధార్థ్ ఆగకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో అమర్ కూడా డాక్టర్ ని తీసుకుని రావడంతో శశిని చెక్ చేసి బయటికి కనిపించే దెబ్బల కంటే మెంటల్ గా చాలా స్ట్రెయిన్ తీసుకున్నట్టున్నారు, అందుకే ఆవిడకి ఈ సిచ్యువేషన్ అని అంటూ ఆయన మెడిసిన్ రాసిచ్చి 2 days లో ఇవి ఫాలో అయినా కానీ ఆవిడలో మెంటల్ స్ట్రెస్ పోయినప్పుడు మాత్రమే ఆవిడ నార్మల్ గా అవుతారు అని డాక్టర్ చెప్పడంతో అమర్ అతన్ని డ్రాప్ చేసి మెడిసిన్స్ తీసుకుని రావడానికని వెళ్ళాడు. మరి అది పోవాలంటే మన సిద్ధునే చేయాలి. సిద్ధార్థ్కి శశి అంత మెంటల్ ఒత్తిడి తీసుకుంది కేవలం తను తాళి కట్టడం వలన అని ఫీల్ అవుతూ శశి హ్యాండ్ ని తీసుకుని దాని చేతుల్లో బంధించి దాన్ని తన ఫోర్ కి ఆనించుకుని అలానే ఉండిపోయాడు. సిద్ధార్థ్ స్పర్శ తాకిన వెంటనే దాని శశి మైండ్ రికగ్నైజ్ చేయడంతో మళ్ళీ తన కళ్ళల్లో నుండి నీళ్లు జారిపోతున్నాయి. శశికి దూరంగా వచ్చిన క్షణం నుండి శశితో పాటు తెలియని నరకాన్ని అనుభవిస్తున్న సిద్ధార్థ్ శశిని ఎలాంటి కండిషన్ లో చూడటంతో ఆ బాధ సిద్ధార్థ్కి తెలియకుండా కన్నీరుగా జారింది తన కంట్లో నుండి. ఇప్పుడు మళ్ళీ శశి స్పర్శతో తనలో ఉన్న పెయిన్ కొద్దిగా దూరం అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటే శశి హ్యాండ్ ని పట్టుకుని చాలా సేపటి వరకు అలానే ఉండిపోయాడు. శశి వైపుకు చూసిన సిద్ధార్థ్ శశి కన్నీళ్లు చూసి బాధగా వాటిని తుడుస్తూ వీటిని నాకు చూపించి నన్ను ఇంకా వీక్ చేయొద్దు శశి అని అనుకుంటూ శశిని చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి అమర్ కూడా రావడంతో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ లో నుండి మెడిసిన్స్ వేయడానికని తను ఎంటీ స్టమక్ తో ఉందని గుర్తుకు వచ్చి అప్పటికప్పుడు లిక్విడ్ గా ఉండే ఐటెం ప్రిపేర్ చేయించి అస్సలు కదలికలేని శశికి బలవంతంగా అయినా చాలా సున్నితంగా శశిని చేతుల్లోకి తీసుకుని ఆ సూప్ ని ఊదుతూ అది చల్లారిన తర్వాత మాత్రమే శశి నోటికి అందిస్తున్న సిద్ధార్థ్ని అతను శశి విషయంలో చేసే ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్న అమర్ అక్కడే వాల్ కానుకుని హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చూస్తూ నుంచున్నాడు. ఆ రూమ్ లో శశి తను కాకుండా మరొకరు ఉన్నారు అన్న ధ్యాస లేకుండా ఉన్న సిద్ధార్థ్ శశికి సూప్ తో పాటు మెడిసిన్ కూడా వేసి చాలా కేర్ఫుల్ గా తనని బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే ఉన్న బ్లాంకెట్ తీసుకప్పి తను నుంచున్నాడు. ఇక తను నుంచున్నాడు అన్న ఆలోచన కూడా లేకుండా అలానే నిలబడిపోయిన సిద్ధార్థ్ని అప్పటి వరకు నార్మల్ గా ఉన్న అమర్ ఒక్కసారిగా సిద్ధార్థ్ హ్యాండ్ పట్టుకుని బయటికి తీసుకొచ్చేశాడు. తెల్లారి చాలా కష్టం మీద కళ్ళు తెరిచిన శశికి తను ఎక్కడ ఉందో అర్థం కాక చూస్తూ ఉండగానే తన గుండెల మీద వేలాడుతున్న తాళి కనిపించడంతో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా దాని వైపుకు అలానే చూస్తూ ఉండిపోయింది. మరి శశి మన సిద్ధుని యాక్సెప్ట్ చేస్తుందా? శశి గురించి సిద్ధు అన్ని మానుకుంటాడా? మరేం జరుగుతుంది అనేది చూద్దాం.